జ్యోతిని కులాంతర వివాహం చేసుకున్నాడు మహేందర్ రెడ్డి. అయితే జ్యోతిని వదిలించుకునేందుకు మహేందర్ రెడ్డి ప్లాన్లు వేయడం కూడా స్టార్ట్ చేశాడు. పెళ్లైన కొన్ని రోజుల నుంచే టార్చర్ చేశాడు మహేందర్ రెడ్డి. తల్లిదండ్రుల ఒత్తిడితో సైకోగా మారాడని స్థానికులు చెప్తున్నారు. ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగి కేసులు కూడా పెట్టుకున్నారట. కేసులు కొట్టేయించుకుని మళ్లీ జ్యోతిని తీసుకువెళ్లి కాపురం పెట్టాడని స్థానికులు చెప్తున్నారు. మరోవైపు జ్యోతి తల్లి మాట్లాడుతూ పెళ్లైన కొన్నాళ్లకే తమ కూతురిని వేధింపులకు గురిచేశాడని ఆరోపిస్తున్నారు. తమతో మాట్లాడకుండా ఉండేలాగా తమ నెంబర్లు బ్లాక్ చేశాడని కూడా చెప్తున్నారు జ్యోతి తల్లి. అప్పుడప్పుడు జ్యోతి భర్తకు తెలియకుండానే తమతో మాట్లాడేదని చెప్తున్నారు. పెళ్లై 19 నెలలైనా ఎప్పుడూ కూడా ఇంటికి పంపలేదంటున్నారు జ్యోతి తల్లి. తమ బిడ్డని చంపేస్తారని చెప్పి మరీ హత్య చేశారని ఆమె రోధిస్తోంది. సారు నా బిడ్డ పోయి 19 నెలలు ఆ ఇంటి పక్కోడే ఎత్తుకొని పోయిండు. ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అక్క పోయి పెళ్లి చేసుకొచ్చిండు సారు. పెళ్లి చేసుకొచ్చినాక పిల్లను ఇక తోలుకొని పోయిండు. మాతో మాట్లాడలేడు ఇన్ని రోజులు. ఒక్క మాట గిట్టే దొంగతనంగా ఫోన్ మాట్లాడుతుండే. ఇక ఆ పిల్లని తోలుకపోయిండు. ఒక్కనాడు మాట్లాడలేదు, వచ్చు లేదు, పోగలేదు, అన్నీ ఆడేసా. వాళ్ళ అమ్మ వాళ్ళు అందరు పెళ్లి చేసుకొచ్చిండ్రు. తల్లి తండ్రి వాళ్ళ అన్న వాళ్ళ అక్క పోయి దొంగతనంగా మాకు తెలియకుండా పెళ్లి చేసుకొచ్చిండు సార్. పెళ్లి చేసుకొచ్చిండు. వాళ్ళ ఇంట్లోకి పిలుచుకొని ఆ పిల్లకి అన్ని నేర్పిండ్రు. నేను అడిగిన మందిని తిడతాగా సార్. ఇక్కడ మందిని తిట్టకమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయననే నేర్పిండ్రు. నాకు తోలుకపోయిండ్రు. ఇక పెళ్లి చేసిండ్రు. వాళ్ళ అత్త వాళ్ళ మామ మరిది అక్క వీళ్ళు ఆడు చంపుతామన్నారు. చంపే తీరిండ్రు సార్. నేను అనంగిన్నా. నేను ఇప్పుడు చూపిస్తా వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా చూపిస్తా ఎట్లా చేసుకొచ్చిండ్రో. అన్ని గిట్ట నిలదీయపోయిందంటే ఒకటి ఏదో ఒకటి కావాలి సార్. వాళ్ళని మాత్రం చంపిస్తాను. నేను నిజంగా చంపిస్తాను. మహేందర్ రెడ్డి ప్రవర్తన కూడా కాస్త చిత్రంగా ఉండేదని స్థానికులు చెప్తున్నారు. పక్కా ప్లాన్ తోనే హత్యకు పాల్పడ్డాడని భావిస్తున్నట్టుగా చెప్పారు.